హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో పెయిన్ ఉంటుందా? సో చాలామంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి అంటే భయపడే విషయం, ఇది చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్ అని భయపడతారు. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో నార్మల్గా అనెస్థీషియా ఇచ్చి ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటాము. ఈ అనెస్థీషియాని లోకల్ అనెస్థీషియా అంటాం. సో ఈ లోకల్ అనెస్థీషియాని కూడా చాలా కంఫర్టబుల్గా చేయడానికి కొన్ని బేసిక్ నర్వ్ బ్లాక్స్ అండ్ ఫీల్ బ్లాక్ అనే టెక్నిక్స్ ఉంటాయి. సో ఈ నర్వ్ బ్లాక్స్ అండ్ ఫీల్ బ్లాక్స్తో ఏంటంటే మనం ఒక చిన్న ఏరియాని అనెస్థటైజ్ చేస్తే చాలా పెద్ద ఏరియా వరకు మనకి సెన్సేషన్ లేకుండా పోతుంది. సో ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేసినప్పుడు మీకు పెయిన్ ఆర్ డిస్కంఫర్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీరు పిఆర్పి కనుక తీసుకున్నట్టయితే, సో పిఆర్పితోని ఎంతైతే పెయిన్ ఉంటుందో మ్యాక్సిమం, అంతే పెయిన్ ఒక ట్రాన్స్ప్లాంట్తో కూడా ఉంటుంది. సో మెయిన్గా ట్రాన్స్ప్లాంటేషన్లో ఈ ఫ్రంట్ ఏరియాని రెసిపియంట్ ఏరియా అంటాము. సో ఆ ఏరియాలో ఫస్ట్ అనెస్థీషియా ఇస్తాము. తర్వాత వెనకాల పార్ట్ని డోనర్ ఏరియా అంటాం. ఈ పార్ట్కి మళ్ళీ అనెస్థీషియా ఇస్తాం. సో అలా 2 ఏరియాస్లో ఎప్పుడైతే స్టార్టింగ్ స్టేజ్లో మనం ఆ ఏరియాలో ప్రొసీజర్ స్టార్ట్ చేసినప్పుడు అనెస్థీషియా ఇచ్చినాక తర్వాత మీకు ఎలాంటి పెయిన్ సెన్సేషన్ అన్నది ఉండదు. ఇది డ్యూరింగ్ ద సర్జరీ తర్వాత ఏమైనా పెయిన్ ఉంటుందా అంటే, సర్జరీ తర్వాత ఎలాంటి డిస్కంఫర్ట్ ఉండదు. సో పోస్ట్ సర్జరీ మేము యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ పెయిన్ కిల్లర్స్ ఇస్తాము. సో దీంతో 99.9% ఎలాంటి డిస్కంఫర్ట్ ఆర్ పెయిన్ ఉండకుండా చూసుకుంటాం. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఈ పెయిన్ సెన్సేషన్ ఉండకుండా ఉండడానికి సేఫ్టీ ఆర్ అనెస్థీషియా ఏది వాడతామో అది చాలా ఇంపార్టెంట్. సో అనెస్థీషియా డోస్ క్యాలిక్యులేషన్ ఒకటి కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. ఒకవేళ మనం బియాండ్ ద డోస్ వెళ్ళినా కానీ వేరే కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అనెస్థీషియా ఇచ్చే విధానం కూడా, ఒకవేళ మనం స్మాల్ బోర్ నీడిల్స్ ఇలాంటివి యూజ్ చేసినట్టయితే చాలా కంఫర్టబుల్గా మనం ప్రొసీజర్ అనేది చేయొచ్చు. సో ఇలా ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఆల్మోస్ట్ పెయిన్లెస్గా, తర్వాత ఎలాంటి డిస్కంఫర్ట్ లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేసుకోవాలి అంటే మీరు ఒక క్వాలిఫైడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ దగ్గరే మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే బెటర్. ఎందుకంటే చాలా చోట్ల ఒకవేళ టెక్నీషియన్స్ కనుక ప్రొసీజర్ చేసినట్టయితే వాళ్ళు ఒకవేళ ఈ సేఫ్టీ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వకపోతే, అనెస్థీషియా డోస్ ఎక్సీడ్ అవుతే మీకు వేరే హార్ట్ కానీ న్యూరో ప్రాబ్లమ్స్ కానీ రావచ్చు. అదేవిధంగా ఒకవేళ ఇన్ఫెక్షన్ ప్రోటోకాల్ సరిగ్గా ఫాలో అవ్వకపోతే ఆ ఏరియా ఇన్ఫెక్ట్ అయ్యి ఇంకా పెయిన్ ఎక్కువ అయ్యి ఇంకా వేరే కాంప్లికేషన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ అవ్వకుండా ఉండాలి అంటే ప్రాపర్ ప్లేస్లో, ప్రాపర్ ఓటీ అంటే సర్జరీ థియేటర్ లాంటి ప్లేస్లో ఒక క్వాలిఫైడ్ సర్జన్ దగ్గర ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. థ్యాంక్ యూ.